వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర మీరు మీ మొబైల్ ఫోన్ ఎప్పుడన్నా రిపేర్ చేయించారా? అంటే దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే కావచ్చు, బ్యాక్ గ్లాస్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, ఇంకేదన్నా ప్రాబ్లం కావచ్చు. ఆ రిపేర్ చేస్తున్నటువంటి సందర్భంలో మీకు అనిపించింది ఏంది, అరే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది, లేదా దీన్ని రిపేర్ చేయించడం కన్నా కానీ తీసి పక్కకు పడేసేసి కొత్తది కొనుక్కోవడం బెటర్, అదే కొంచెం నాకు చవకగా అని అనిపించిందా? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఈరోజు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మన ఇండియన్ గవర్నమెంట్ అతి త్వరలో మనకి రైట్ టు రిపేర్ అనేటువంటి ఒక చట్టాన్ని అయితే తీసుకొని రాబోతుంది. ఇది సరికొత్త చట్టం అయితే ఏం కాదు. ఆల్రెడీ యుఎస్ఏ, యూరోప్, ఆస్ట్రేలియా, అలాగే మనకి యూకే ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్, అలాగే కాంటినెంట్స్ అన్నిటిలో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి కాన్సెప్ట్ ఇది. దీన్నే మన ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికైతే మన గవర్నమెంట్ కృషి చేస్తుంది. ఇది కనుక వచ్చింది అన్నట్లయితే కనుక చాలా రకాల ప్రయోజనాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో అవేంటి అనేది ఈ వీడియోని చివరిదాకా మీరు స్కిప్ చేయకుండా చూసారు అన్నట్లయితే మీకు అర్థమవుతుంది దీనివల్ల మనకు లాభమా నష్టమా అని. అండ్ అఫ్ కోర్స్ మీకు ఉన్నటువంటి వందల సందేహాలు కూడా ఇవన్నీ ఇందులో క్లియర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ ఓవరాల్గా కాస్ట్ వచ్చేటప్పటికి అరౌండ్ 50,000 రూపీస్ అనుకుందాం. సో దీంట్లో ఉండేటువంటి డిస్ప్లేనే సాధారణంగా మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్లో డ్యామేజ్ అయ్యేటువంటి అతి పెద్ద పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ డిస్ప్లే రీప్లేస్మెంట్ కోసం ఈ కంపెనీ దగ్గరికి వెళ్ళాము అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ 50 to 60% ఆఫ్ ద ఫోన్ కాస్ట్ చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటుంది. అంటే దగ్గర మీరు 25,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకుని 30,000 రూపీస్ మధ్యలో ఈ మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే రీప్లేస్మెంట్కి అయ్యేటువంటి కాస్ట్, జస్ట్ రిప్రజెంటేషన్ పర్పస్ మాత్రమే అజ్యూమ్ చేసుకోండి అంతే. ఒరిజినల్గా దీని డిస్ప్లే కాస్ట్ అయితే అంత ఉండదు. సో చెప్తున్నాను, కానీ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా మన దగ్గర ఛార్జ్ చేసేటువంటి ప్రైస్ అదే విధంగా మనకు రావటం అయితే జరుగుతుంది. కొంతమంది దీన్ని బేర్ చేయగలరు, రీప్లేస్మెంట్ చేయించుకోగలరు. కొంతమంది దీన్ని బేర్ చేయించుకోలేక థర్డ్ పార్టీ లేదన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి వేరే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి డిస్ప్లేస్ని రీప్లేస్మెంట్ చేసుకుంటే కొన్ని మొబైల్ ఫోన్స్లో టచ్ ఇష్యూస్ లేదా ఒరిజినల్ వచ్చినంత క్వాలిటీ, బ్రైట్నెస్, వివిడ్ రాకపోవటం ఇలాంటివన్నీ మనం వెరీ కామన్గా చూస్తూనే ఉంటాం. వీటిని పక్కకు పెట్టేసేయండి. యాపిల్ ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఒకవేళ అలా మీరు ఒరిజినల్ జెన్యూన్ పార్ట్ని కనుక యూజ్ చేయలేదు అన్నట్లయితే మీ సెల్ ఫోన్ స్క్రీన్ మీద ఒక మెసేజ్ అయితే పాపప్ అవడం జరుగుతుంది, మీరు వాడుతున్నటువంటి డిస్ప్లే ఏదైతే ఉంది ఇది జెన్యూన్ కాదు, ఒరిజినల్ కాదు అని చెప్పి. సో అది చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మెసేజెస్ దగ్గర మనకి అన్రీడ్ మెసేజెస్ అని నోటిఫికేషన్ చూపిస్తారు, అదే నాకు చాలా ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా పొద్దుగూకులు మనం ఫోన్ వాడేటప్పుడల్లా కూడా ఇలాంటి మెసేజెస్ పాప్ అవటం వల్ల తక్కువకో ఎంతో కొంత దాన్ని అమ్మేసేసి మళ్ళీ మనం ఇంకొక బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్ కొనడానికి కంపెనీలు ఎక్కువగా మనల్ని దాన్ని ఏమంటారు, ప్రేరేపణ జరపడం అంటారు చూసారా. సో అలా చేస్తూ ఉంటాయి. సో దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి అంటే, ఒకటి రిపేర్ కాస్ట్ ఎక్కువగా చెప్పామనుకోండి, సో కస్టమర్ దాన్ని రిపేర్ చేయించుకోవడం కన్నా కానీ కొత్త మొబైల్ ఫోన్ కొంటాం కదా, కొత్త మొబైల్ ఫోన్ వస్తుంది కదా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కంపెనీస్ యొక్క సేల్స్ పెరగడం జరుగుతుంది. ఒకవేళ లేదా రిపేర్ చేయించుకున్నా కానీ ఈవెన్ స్పేర్ పార్ట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 50 to 60% ప్రాఫిట్ అనేది కంపెనీస్ సంపాదించడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పుడు జరుగుతుంది ఏం కాదు, ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి 1995 నుంచి మనం మొబైల్ ఫోన్స్ని అయితే యూజ్ చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదైతే జరుగుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి కస్టమర్స్ ఉంటారో వీళ్ళని నిలువు దోపిడీ అని మనం చెప్పుకోవచ్చు. ఇక వీటిని పక్కకు పెట్టారంటే రిపేర్ చేయించుకున్న తర్వాత దానికి ఏమన్నా వారంటీ ఉంటుందా అని అంటే జస్ట్ 15 days, అది కూడా సర్వీస్ వారంటీ ఉంటుందే కానీ పార్ట్కి మాత్రం మేము ఏ విధమైనటువంటి వారంటీని ప్రొవైడ్ చేయలేము అని చెప్పి కంపెనీస్ చెప్తూ ఉంటాయి. ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ మాట నేను చెప్తుంది. సో మరి అలాంటప్పుడు సర్వీస్ అని అంటే జస్ట్ వాళ్ళ లేబర్ ఛార్జ్ ఏదైతే ఉందో ఫ్రీగా ఇస్తారంట. మళ్ళీ ఏదైనా డిస్ప్లే ఇష్యూ వచ్చింది అన్నట్లయితే అగైన్ మనం దానికైతే బేర్ చేయాలి. ఇవన్నీ కూడా ఎటువైపు దారి తీస్తూ ఉంటాయంటే, మనం కొత్త మొబైల్ ఫోన్ కొనాలి, ఎందుకు ఇంత రిస్క్, మళ్ళీ ఏదైనా డ్యామేజ్ అయిందనుకో ఆల్మోస్ట్ డబల్ ద కాస్ట్ అవుతుంది.
కొత్త ఫోన్ కొనేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ 50,000 రూపాయలు దీన్ని తగలేయటంతో పాటు మళ్ళీ ఇంకొక 50,000 రూపాయలు పెట్టి మళ్ళీ ఇంకో ఫోన్ అయితే కొనాలి అనేటువంటి ప్రేరేపణ. నాట్ ఈవెన్ 50,000, ఈవెన్ 10,000 రూపాయల వాళ్ళ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది. జస్ట్ అక్కడ ఉండేటువంటి ప్రైస్ కాస్ట్ తగ్గుతుంది అంతే, అంటే స్పేర్ పార్ట్ కాస్ట్ తగ్గుతుంది అంతే. సో ఈ విధంగా కంపెనీ అలాగే ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ ఈ రెండు కూడా మిమ్మల్ని రిపేర్ చేయించుకోవటం కన్నా కానీ కొత్త మొబైల్ ఫోన్ కొనటమే చాలా చవక అనేటువంటి ఒక భ్రమలోకి మనల్ని అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంటుంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టడం కోసం ఆల్రెడీ నేను ఇందాక మీకు చెప్పినట్లు ఈ కాంటినెంట్స్ అలాగే కంట్రీస్ అన్నిటిలో కూడా రైట్ టు రిపేర్ అనేటువంటి లాని తీసుకొచ్చారు. ఇదే లాని మన ఇండియాలో కూడా తీసుకొని రాబోతున్నారు. సో దీనికి గాను మీరు ఏదన్నా ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేసేటప్పుడు దాంట్లో మనకి కొంత పేపర్ వర్క్ అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది కదా. సో ఈ పేపర్ వర్క్ అనేది మొబైల్ ఫోన్ ఎలా వాడాలి ఏంటి, దానిలో సిమ్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది, దీంతోపాటు ప్యారలల్గా మీకు రైట్ టు రిపేర్ అంటే మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి పార్ట్స్ని రీప్లేస్మెంట్ చేసేటువంటి గైడ్తో పాటు దీనికి సంబంధించినటువంటి స్కిమాటిక్ డయాగ్రామ్ని కూడా ప్రొవైడ్ చేయాలి అనేదే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. సో స్కిమాటిక్ డయాగ్రామ్స్ అంటే ఏంటంటే మొబైల్ ఫోన్ మదర్ బోర్డ్ లోపల ట్రాక్లు ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేది, ఇంకా చెప్పాలంటే మీ భాషలో మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఒక బ్లూ ప్రింట్, ఒక బిల్డింగ్కి బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, ఒక అపార్ట్మెంట్కి బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా ఇది కూడా. సో ఇలాంటివి కూడా కన్జ్యూమర్స్కి ప్రొవైడ్ చేయాలి అనేది ఈ చట్టం చెప్తుంది. సో వీలైతే ఒకవేళ మీకే అంత నాలెడ్జ్ ఉంది అన్నట్లయితే మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే నా చేతిలో పని నేనే కూర్చొని రిపేర్ చేసుకుంటాను. ఒకవేళ లేని పక్షాలలో మీ వీధి చివరో లేదన్నట్లయితే మీకు తెలిసినటువంటి ఏదన్నా మొబైల్ రిపేరింగ్ షాప్లోకి వెళ్ళి జస్ట్ ఆ పార్ట్ని మీరు రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ బై ద బై ఈ ఒరిజినల్ పార్ట్స్ ఏవైతే ఇప్పుడు షోరూమ్స్లో మనకి ఎట్లా మొబైల్ ఫోన్స్ అమ్ముతున్నారు సేమ్ అదే విధంగా పార్ట్స్ని కూడా అమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డిస్ప్లే కాస్ట్ నేను ఇందాక 25,000 రూపాయలు అన్నాను. అదేంటిది మొత్తం ఇంక్లూడింగ్ సర్వీస్ ఛార్జెస్ అలాగే జిఎస్టీతో కలిపి. సో ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే కాస్ట్ ఎంత ఉంటుంది ఒరిజినల్గా? ఫర్ ఎగ్జాంపుల్ 17,000 18,000 రూపాయలు ఉందనుకోండి. 17,000-18,000 రూపాయలకు నేను కొనుక్కొని ఒకవేళ నేను రిపేర్ చేసుకోగలిగితే నేనే రిపేర్ చేసుకుంటాను, లేదా నా వీధి చివరో లేదన్నట్లయితే నాకు తెలిసినటువంటి మొబైల్ రిపేరింగ్ షాప్కి వెళ్ళి అక్కడ జస్ట్ అతనికి నేను 1,000 రూపాయలు 500 రూపాయలు ఇచ్చి ఈ డిస్ప్లేని ఫిక్స్ చేయించుకుంటాను. అంతేగాని ఈయన్ని ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్లో రిపేర్ చేయించుకోవడం వల్ల అక్కడ ఉండేటువంటి టెక్నీషియన్స్ రీప్లేస్ చేసినందుకు వాళ్ళ లేబర్ కాస్ట్, దాని మీద జిఎస్టీ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ ఆల్ స్పేర్ పార్ట్కి డబల్ ద కాస్ట్ అనేది అయ్యే అవకాశం ఉంది. సో అక్కడ ఎక్సెస్ అమౌంట్ పేయింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కంట్రోల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు అవుతాము. అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ దీనికి ఏమైనా వారంటీ ఇస్తారని అంటే మళ్ళీ ఆ వారంటీ కూడా ఇవ్వరు. సో ఇవన్నీ కూడా కస్టమర్ నష్టపోతున్నారు అన్న ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ రైట్ టు రిపేర్ అనేటువంటి చట్టాన్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే, అంటే కాస్ట్ ఆఫ్ ద రిపేరింగ్ మీరు పక్కకు పెట్టారు అన్నట్లయితే, ఒకటి మనం ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేసిన వాళ్ళం, ముఖ్యంగా చెప్పాలంటే ఈ వేస్ట్ని కంట్రోల్లోకి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము. సో బేసికల్లీ రిపేర్ అయింది అనుకోండి, కొత్త మొబైల్ ఫోన్ కొనం కదా. సో కొత్త మొబైల్ ఫోన్ కొనకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్నే మనం యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి సో అక్కడ మనకి ఈ వేస్ట్ యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంది. లేదా ఈ ఖరాబ్ అయిపోయినటువంటి మొబైల్ ఫోన్ మళ్ళీ మనం పడేస్తూ ఉంటాం కాబట్టి అది భూమిలో మళ్ళీ సింక్ అవ్వడానికి కొన్ని వందల వేల ఏళ్ళు టైం పడుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ వేస్ట్ అలాగే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా మనము చేంజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారంటే మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇవాళ రేపు మనకి ఛార్జర్లు, ఇయర్ ఫోన్స్ అలాగే వగేరా వగేరా, ఇంకా సోనీ అయితే మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్లో డేటా కేబుల్ని కూడా తీసి పడేశారు. సో వీళ్ళు చెప్పడం మాత్రం మేము ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మా డివైజెస్ని తయారు చేస్తున్నాము, ఈకో ఫ్రెండ్లీగా ఉండడం కోసం, అండ్ అఫ్ కోర్స్ మనకి ఈ వేస్ట్ తగ్గించడం కోసం మేము పనిచేస్తున్నాం అంటున్నారు. సో అలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి రైట్ టు రిపేర్ లాలో పనిచేశారో అన్నట్లయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ని చూడొచ్చు. ఛార్జర్ని, కేబుల్ని వీటన్నిటిని రిమూవ్ చేసిన దానివల్ల. సో దీన్ని మీరు కరెక్ట్ అంటారా? ఛార్జర్ని, డేటా కేబుల్ని బాక్స్లో నుంచి రిమూవ్ చేయటం ముఖ్యంగా కంపేర్డ్ టు దీంతో పోలిస్తే అసలు వాళ్ళు అక్కడ చేసే చాలా తక్కువ. ఇందులో అంటే ఒకవేళ రైట్ టు రిపేర్ యాక్ట్ తెచ్చారంటే ఈ వేస్ట్ చాలా వరకు మనం కంట్రోల్లోకి అయితే తీసుకొని రావచ్చు. ఇక రైట్ టు రిపేర్ యాక్ట్ కింద మనకు వచ్చేటువంటి గ్యాడ్జెట్స్ ఏమేంటి అన్న విషయానికి వచ్చారంటే, ఒకటి మొబైల్ ఫోన్స్, అలాగే ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్, అలాగే మీరు వాడుతున్నటువంటి ఏ ఎలక్ట్రికల్ గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో లైక్ టీవీస్, వాషింగ్ మిషన్స్, అలాగే ఏసీస్, ఇలాంటి వాటి అన్నిటితో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా
ఇందులోకి తీసుకొని రాబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఫార్మర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి చూసారా, లైక్ వరి కోతలు కోసే వీటికి సంబంధించినటువంటి అధునాతమైన లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి చూసారా, వీటిని కూడా రైట్ టు రిపేర్ యాక్ట్ కింద తీసుకొని రావాలని చెప్పి ఈ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఏదైతే ఉందో ప్రయత్నిస్తుంది. దీనికి ప్రస్తుతం వీళ్ళైతే ఆల్రెడీ ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ అయితే డిస్కస్ చేస్తుంది, రీసెర్చ్ చేస్తుంది, దీనివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అనేది. బట్ ఇప్పటిదాకా అంతా కూడా పాజిటివ్ రిజల్ట్సే రావడం జరిగింది. ఎలా అంటే దీనివల్ల మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఈవీఎస్ తగ్గుతుంది, అండ్ ఇది చాలా ఈకో ఫ్రెండ్లీగా వర్క్ అవుతుంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే కన్జ్యూమర్కి చాలా 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 మనీ సేవ్ చేయటం అయితే జరుగుతుంది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ రైట్ టు రిపేర్ లా అనేది తీసుకొని రావాలంటారా? అండ్ దీనివల్ల ఇంకా ఏమైనా లాభాలు కలిగే అవకాశం ఉందా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా విషయానికి వచ్చారు అన్నట్టయితే 100% దీన్ని తీసుకొని రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకో ఫ్రెండ్లీతో పాటు యూజర్స్ మీద ఆ రిపేరింగ్ కాస్ట్ ఏదైతే ఉందో చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ నుంచి. మరి వీటికి కంపెనీస్ ఒప్పుకుంటాయా ఒప్పుకోవా అనేది మాత్రం స్టిల్ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.